హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ నాతో షేర్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చాయో అనేది చూసేద్దామా. మరి గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, సాయిరామ్ గారు, సత్య గారు, లక్ష్మి గారు, బాలి లక్ష్మి గారు, రాజేశ్వరి గారు, ఆయిషా గారు, వస్తా సిస్టర్, అములు సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, మౌనిక, చక్రపాణి గారు, ధనరాజ్ గారు, యు స్వామి గారు, బాసన విజయ సిస్టర్, రూబీ సిస్టర్, ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, విజయకృష్ణ రాణి సిస్టర్, వీరమణి సిస్టర్, రవీంద్ర అన్నయ్య, సంధ్య గారు, సరిత గౌడ్ గారు, షేక్ జబీబుల్లా గారు, ఇంకా కోడూరి తులసి గారు, గౌతమ్ గారు, మురళీకృష్ణ గారు, బాలాజీ, హాసిని వ్లాగ్స్ నుంచి సురేంద్ర గారు, కమల్ గారు, నరేంద్ర గారు, సుప్రియ గారు, లక్ష్మి గారు, విజయ్ గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనే అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ పేరును తప్పకుండా తీస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. శ్రీజ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. రాత్రి 1:30 అయితే అవుతుంది. ఇంకా కొంత వర్క్ ఉండడంతో తను ల్యాప్టాప్లోని అలానే వర్క్ చేస్తుంది. ఈలోగా బయట నుంచి ఏవో శబ్దాలు అయితే వచ్చాయి. ల్యాప్టాప్ని పక్కన పెట్టి బయటికి వెళ్ళి అయితే చూసింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. సరే, మళ్ళీ తన రూమ్లోకి వచ్చి ఇంకా తన రెప్పలు పడిపోవడంతో వర్క్ అక్కడితో ఆపేసి ల్యాప్టాప్ని ఓ వైపు పడేసి తనైతే పడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎంత పడుకుందామన్నా నిద్ర అయితే రావడం లేదు. ఛా అనుకుంటూ అటు ఇటు కదులుతోంది. ఈలోగా ఎప్పుడు పట్టేసిందో బాగా నిద్ర అయితే వచ్చేసింది. అంతే మరి, తన చుట్టూ ఎవరో తిరుగుతూ తననే చూస్తూ చెవులోనైతే గుసగుసలాడుతున్నారు. అది కూడా ఎలా అంటే, రీజా లే లే, నీ వేడి వేడి రక్తం తాగుతూ ఉంటే నా ఒంట్లోని నరాలు తేజోవంతమవుతున్నాయి. నా శక్తి రోజు రోజుకి పుంజుకుంటుంది అని మాటలైతే వినిపించాయి. అంతే, సడన్గా ఏదో దమ్మని పేలినట్టు ఒక్కసారిగా బ్రెయిన్లోని షాక్. అంతే, టక్కని లేచి కూర్చుంది. శ్రీజ చుట్టూ చూస్తుంది. చీకటిగా ఉండడంతో తనకి అక్కడ ఏమీ కనిపించలేదు. ఈలోగా బెడ్ ల్యాంప్ అయితే వేసింది. అంతే మరి, అక్కడ ఎవరూ లేరు. కానీ తన బ్రెయిన్ అంతా కూడా డిమ్గానైతే అనిపిస్తోంది. అసలు ఏం జరిగింది ఇప్పుడు? ఎవరో నాతో మాట్లాడారే, ఏం మాట్లాడారు అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ తనకి మటుకు అసలు ఏమీ గుర్తుకు రావట్లేదు. చాలా డిస్టర్బ్డ్గానైతే ఉంది. నిద్ర వస్తుంది కానీ మరోవైపు ఎందుకనో తను పడుకోలేకపోతుంది. మరి అలానే మళ్ళీ పడుకోవడానికైతే ప్రయత్నిస్తుంది. ఈలోగా ఎవరో బయట నుంచి శ్రీజాను పిలుస్తున్నట్టుగానైతే వినపడుతుంది. అది కూడాను తన బెడ్రూమ్ వెనక నుంచి. ఎవరది అంటూ మళ్ళీ లేచి కిటికీ దగ్గరికి అయితే వెళ్ళింది. కర్టెన్ పక్కకు తీసి ఎవరున్నారు అని బయటికైతే చూస్తుంది. ఈలోగా అది బయట నుంచి కాదు, ఇంట్లోపల నుంచే వస్తుంది. చాలా రోజుల నుంచి శ్రీజకి ఇలానే అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, తను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. అంతేకాదు, 24 గంటలు తన రక్తాన్ని ఎవరో జుర్రేస్తున్నట్టు తన ఒంట్లోని నీరసం అయితే తెలుస్తోంది. ఇంకా అలానే కళ్ళు నులుపుకుంటూ తన రూమ్లో నుంచి బయటికైతే వచ్చింది. మరో రూమ్లోని
అమ్మ నాన్న అయితే పడుకున్నారు. ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి మెల్లగా అడుగుల్లో అడుగు వేసుకుంటూ బయటికైతే వచ్చి చూసింది. కానీ అక్కడ ఎవరూ లేరు. సరే ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. అయితే మరి రింగ్ అవుతుంది కానీ శ్రీధర్ మటుకు కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఛా, ఏంటి సమయానికి వీడు కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ మళ్ళీ చేసింది. ఈసారి శ్రీధర్ అయితే లిఫ్ట్ చేశాడు. చెప్పు శ్రీజ అని అంటున్నాడు. ఏంటి ఇంత రాత్రప్పుడు ఫోన్ చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నానో అడగవా అని అంటుంది. నేను అడిగినా అడగకపోయినా నువ్వు ఖచ్చితంగా చెప్తావుగా, ఏమైంది అని అంటున్నాడు. అది ఏంటో నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు అని చెప్తుంది. అవునా, స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకో, బాగా నిద్ర పడుతుంది. రేపు మళ్ళీ మనకి వర్క్ కూడా ఉంది. అదే కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది కదా, దానికోసం టీం వర్క్ అయితే చెయ్యాలి అని అంటున్నాడు. ఐ నో, గుర్తుంది. బట్ నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు, ఏంటో అనీజీగా అనిపిస్తుంది అనేసరికి తన్ని వెనకాతల నుంచి ఎవరో వచ్చి గట్టిగా పట్టుకున్నట్టుగానైతే అయ్యింది. అంతేకాదు తన చెవు దగ్గరికి వచ్చి గట్టిగా నవ్వుతున్నాడు. అంతే మరి, తన ఫోన్లోనే ఉంటూనే గట్టిగా అరచేసింది. ఏమైంది శ్రీజ అని అంటున్నాడు. నీకు నీకు ఆ శబ్దం వినబడలేదా? నన్ను ఎవరో గట్టిగా పట్టుకున్నారు అని భయపడిపోతుంది. చుట్టూ అంతా చూసింది కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అటుపక్క నుంచి శ్రీధర్ మటుకు, ఏంటో రాత్రప్పుడు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు. సరే, నాకు నిద్ర వస్తుంది, ఎక్కువ ఆలోచించకుండా నేను చెప్పినట్టు స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకో అని చెప్తున్నాడు. ఇంకా మాటలకి శ్రీజకైతే బాధ అనిపించింది. అయినా కూడా ఏం మాట్లాడకుండా తను చెప్పినట్టే స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకుంది. అంతే మరి, తను ఎప్పుడైతే అలా పడుకుందో తన పక్కన ఆ మగ ఆత్మ వచ్చి అలానే పడుకున్నాడు. తన వంటిని తాకుతూ ఉంటే శ్రీజ మటుకు ఏమీ చేయలేకపోతుంది. వెంటనే లేచి గట్టిగా అరుద్దాం అనుకుంది. కానీ తన అరుపులు బయటికైతే వినిపించవు. మరి అంతే, అలానే ఉండిపోయింది. ఈలోగా ఆ ఆత్మ తన దగ్గరికి వచ్చి తన మెడ మీద గట్టిగా కొరికినట్టుగా అయితే అయ్యింది. అక్కడి నుంచి వాడి పళ్ళ ద్వారా గట్టిగానైతే పీల్చేస్తున్నాడు శ్రీజ రక్తాన్ని. తనలో ఉండే ఆ శక్తి అంతా కూడా పోతున్నట్టుగా కనిపిస్తుంది. మరి శ్రీజ ఒక అందమైన అమ్మాయి. అందంతో పాటు తెలివితేటలకు మించిన అణకువ, పెద్దవాళ్ళంటే గౌరవం ఉన్న అమ్మాయి. శ్రీజ వాళ్ళ ఇంట్లోని నిత్య దీపారాధన అయితే జరుగుతుంది. వాళ్ళ ఇంట్లోని రాజులమ్మ తల్లి అయితే ఉంది. ఆ తల్లికి వాళ్ళమ్మ ఎంతో నిష్టగా పూజలైతే చేస్తుంది. అంతేకాదు శ్రీజని అప్పుడప్పుడు ఆవహిస్తుంది ఆ తల్లి. స్వయంగా ఆ తల్లే మాకు కూతురుగా పుట్టిందని ఇంట్లోని వాళ్ళ అమ్మ నాన్న భావిస్తారు. అంతేకాదు శ్రీజకు కూడాను ఏవో తనకి తెలియని అతీంద్రియ శక్తులైతే ఉన్నాయి. మరి తను అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అలాంటి శ్రీజ 2 నెలల క్రితం తన పుట్టినరోజని అందంగా తయారయ్యి ముందుగా అమ్మవారికైతే పూజ చేస్తుంది. జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా శివా క్షమా దాత్రి స్వాహా స్వదా నమోస్తుతే మధుకైటభ విద్వాంసి విధాతృ వరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి అంటూ అర్ఘళ స్తోత్రాన్ని అయితే చదువుతుంది. అది విన్న వాళ్ళమ్మ నాన్న అక్కడికైతే వచ్చి తనతో పాటు ఆ పూజలోనైతే నించున్నారు. మరి పూజ పూర్తి చేసుకొని అమ్మవారికి భోగాన్ని నివేదించి అమ్మవారికి హారతిచ్చి
వెనక్కి తిరిగేసరికి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఉన్నారు. అమ్మా, నాన్న ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది. ఇందాకలే వచ్చాం, నీ పూజ చూస్తూ అలానే ఉండిపోయాం అని చెప్తున్నారు. సరే, ఇంకా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని అక్షింతలు తెచ్చి వాళ్ళకైతే ఇచ్చింది. వాళ్ళు ఆశీర్వదిస్తూ, తల్లి, నీ జీవితంలోని ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇలానే సుఖశాంతులతో నుండు. ఈ 7 పెళ్లి చేసేస్తే మా బాధ్యత కూడా తీరిపోతుంది అని అంటున్నారు. అమ్మ, ఎప్పుడు పెళ్ళైనా ఇంకా నేను ఎన్నో సాధించాలి, నా కెరియర్లోని ముందుకు వెళ్ళొద్దా అని అంటుంది. తల్లి, నువ్వు ఎలా అంటే అలా అని వాళ్ళ నాన్న అయితే చెప్తున్నాడు. ఇలానే దాన్ని వెనకేసుకురండి, ఇంకెప్పటికే ఏజ్ అయిపోతుంది, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావే అని అంటుంది వాళ్ళమ్మ. ఈలోగా తనకి ఆఫీస్ నుంచి అయితే కాల్ వస్తుంది. మేడం, మేడం ఇంకా రాలేదేంటి? ఈరోజు మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది, మీకు తెలుసు కదా అని అంటుంది అవతల నుంచి వాళ్ళ టీం మెంబర్. ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్, డోంట్ వరీ, టైంకల్లా అక్కడ ఉంటాను అని చెప్తూ కాల్ అయితే కట్ చేసేసింది. అమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఈరోజు నాకు చాలా పనుంది అని అంటూ ఉంటే, అదేంటి నాన్న, ఈ ఒక్కరోజైనా సెలవు తీసుకోవచ్చుగా, నీ బర్త్డే కదమ్మా అని అంటున్నాడు వాళ్ళ నాన్న. లేదు నాన్న, ఏమీ అనుకోవద్దు, ఈవినింగ్ ఫాస్ట్గా వస్తాను, మనందరం బయటికి వెళ్దాం అని చెప్తూ తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయింది వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని. శ్రీజకి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు. తను చాలా స్ట్రిక్ట్గానైతే ఉంటుంది వర్క్లోని. మరి అంతేకాదు, మరి టీం లీడర్ అవ్వడం వలన తనకి ఎవరితో ఎలా పని చేయించుకోవాలో, ఎవరిని ఎలా వంచాలో అనేది బాగా తెలుసు. దాంతోపాటుగా తను వర్క్ విషయానికి వచ్చేటప్పటికి చాలా స్ట్రిక్ట్గానైతే ఉంటుంది, ఎవరి మాట కూడా వినదు. మరి ఆ రోజు అలానే తను ఆఫీస్కి వెళ్ళేసరికి అందరూ తన కోసం వెయిట్ చేస్తున్నారు. హే గాయ్స్, సారీ, ఈరోజు కాస్త లేట్ అయింది అని అంటూ ఉంటే, వెనక నుంచి ఈలోగా అక్కడికి శ్రీధర్ వచ్చి, ఈరోజు మేడం బర్త్డే అని అక్కడ వాళ్ళకి చెప్పేసరికి అందరూ కూడా, ఓ హ్యాపీ బర్త్డే మేడం అంటూ విషెస్ చెప్తున్నారు. మరి శ్రీధర్ కాసి కోపంగానైతే చూస్తుంది శ్రీజ. తను అప్పటికి శ్రీధర్నైతే లవ్ చేయడం లేదు. ఇంకా శ్రీధర్ మటుకు వాళ్ళందరూ అలా విష్ చేస్తూ ఉంటే దూరం నుంచి శ్రీజ కాసి తినేసేటట్టు అయితే చూస్తున్నాడు. ఇంకా తను తెచ్చిన స్వీట్స్ అందరికీ పంచి శ్రీధర్ దగ్గరికి అయితే వచ్చి ఇచ్చింది. తను నవ్వుతూ స్వీట్స్ తీసుకొని, మేడం, మీతో కొంచెం మాట్లాడాలి, క్యాబిన్లోకి వస్తాను అని అంటున్నాడు. ఏంటి, దేని గురించి? వర్క్ నేను ఆల్రెడీ నీకు ఇంట్రెస్ట్ చేశానుగా అని అంటుంది. దాని గురించే మేడం, చిన్న డౌట్ ఉంది మేడం, అది రెక్టిఫై చేసుకోవడానికే అని నవ్వుతూ చెప్తున్నాడు. శ్రీజ కోపంగా చూసి, సరే అయితే కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి తను స్వీట్స్ అందరికీ కూడా పంచుతుంది. ఇంకా తను అలా స్వీట్స్ పంచుతూ ఉంటే శ్రీధర్ మటుకు తను ఫోన్లోని మాట్లాడుతూ ఏదో ఆర్డర్ చేస్తున్నట్టుగానైతే తెలుస్తోంది. ఇంకా శ్రీజ తన స్వీట్స్ అన్నీ పంచేసి తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ అయితే స్టార్ట్ చేసింది. మరి ఆ రోజు చాలానే వర్క్ ఉంది. అదంతా కూడా ఫినిష్ చేస్తూ వాళ్ళ టీం మెంబర్స్కి ఒక్కొక్కరిని కూడాను రమ్మని పిలుస్తోంది. వాళ్ళు వెళ్ళి వాళ్ళ వర్క్ సబ్మిట్ అయితే చేస్తున్నారు. అందులో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తూ తనైతే అన్నీ సెట్ చేసి పెట్టుకుంటుంది. ఈలోగా కొంతసేపటికి శ్రీధర్ అయితే మే కమిన్ మేడం అనుకుంటూ డోర్ దగ్గర నించున్నాడు. రా అని పిలిచింది. లోనకి వెళ్ళి ఒక చేతిని వెనక్కి అయితే పెట్టుకొని, మేడం, ఏమి అనుకోనంటే ఒక విషయం మీతో మాట్లాడొచ్చా అని అంటున్నాడు. వర్క్ విషయం తప్ప ఇంకేం మాట్లాడినా నేను స్పేర్ చేయను, చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఏంటి చెప్పాలనుకుంటున్నావో చెప్పు, అండ్ అలాగే ఏదో డౌట్ అన్నావు అని అంటుంది. ఆ మాటలకి ఏంటి మేడం మరీ అంత కోపంగా ఉంటారు, ఎనీవేస్ హ్యాపీ బర్త్డే అంటూ ఒక పెద్ద రోజ్ బొకేని తీసుకొచ్చి ఇచ్చాడు.
మరి అది చూడగానే తనకైతే కొంచెం కోపం వచ్చినా నవ్వుకుంది. మరి ఎప్పుడైతే తన నవ్వును చూశాడో అమ్మయ్య అనుకున్నాడు. ఇదే ఛాన్స్ అని, మేడం మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి, మీరు నవ్వుతే చాలా అందంగా ఉంటారు అనేసరికి తనకి కోపం అయితే వచ్చింది. ఏంటి, వర్క్ టైంలోని ఈ సొల్లంతా చెప్పడానికి వచ్చావా? ఏంటి అసలు నీ వర్క్ అన్నావు, ఏదో డౌట్ అన్నావు, ఇదేనా అని కోపంగానైతే అంది. ఆ మాటలకి లేదు మేడం అదేం కాదు, మీతోని మీతోని ఎప్పటి నుంచో ఒక మాట అని నాంచుతున్నాడు. ఇంకా అలా మాట నాంచుతూ ఉంటే శ్రీజకి చాలా కోపం వచ్చింది. పోయి వర్క్ చేసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు అని తన్ని వెళ్ళిపోమని చెప్తుంది. బొకే తీసుకోండి మేడం అని అంటూ ఉంటే, రెడ్ కలర్ రోజెస్ దేనికి ఇస్తారో నాకు తెలీదా, పట్టుకొని వెళ్ళిపో, నాకు ఇబ్బంది పెట్టుకో అని చెప్తూ తన వర్క్లోనైతే మళ్ళీ మునిగిపోయింది. ఇంకా శ్రీజను అలానే చూస్తూ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఏం కానట్టు శ్రీజ దగ్గరికి వచ్చి పులిహోర అయితే కలుపుతున్నాడు. మేడం ఏంటి మేడం ఎప్పుడు వర్కేనా? ఆ రోజు అసలు మీ ప్లేస్లోని నాకు గనుక ఆ పొజిషన్ ఇచ్చుంటే ఖచ్చితంగా నేను మీకు మధ్యలోని చాలా లీవ్స్ అయితే ఇచ్చేవాడిని, అంతేకాదు ఇంత స్ట్రిక్ట్గానైతే ఉండేవాడిని కాదు అని మాట్లాడుతున్నాడు. మరి శ్రీజతో పాటు జాయిన్ అయిన శ్రీధర్కి మటుకు టీం లీడర్గా అవకాశం అయితే రాలేదు. ఆ ప్లేస్లోని శ్రీజన్ అయితే ఎంపిక చేశారు. మరి అదే మనసులో పెట్టుకొని అలా అంటున్నాడో అని అనుకుంది. సరే సరే ఏంటి విషయం అని అంటే, అదేం లేదు మేడం, మీరు మీరు ఖాళీగా ఉంటే మీతో కొంచెం మాట్లాడాలి, ఈవినింగ్ మీ ఖాళీయేనా, కాఫీకి వస్తారా అని అడిగేశాడు. శ్రీజకైతే అర్థమైంది. ఏంటి ఎప్పుడు ఖాళీగా ఉన్నారా అని అడుగుతావు, చూస్తున్నావుగా చాలా పనులుంటాయి, వెళ్ళు వెళ్ళు తర్వాత మాట్లాడతాను అని అంటూ ఉంటే తన జుత్తు పట్టుకొని, మేడం ఇక్కడ ఏదో అంటుకుంది అంటూ గట్టిగానైతే లాగాడు. ఆహ్ ఏంటది, అలా తల్లో చేయి పెట్టాడు మన అనుకుంటూ తన తల నొప్పిగా ఉందని ఇలా ఇలా అనుకుంది. అంతే మరి. తర్వాత లేదు మేడం నిజంగానే ఏదో అక్కడ ఉంది, అది నేను తీశాను అని అంటున్నాడు. ఏంటి ఏంటుంది అని అంటే తన చేతిలో నుంచి ఒక చిన్న చూయింగ్ గమ్ తీసి, ఇదిగోండి మేడం ఇదే అంటుకుంది, ఎలా అంటిందో అని తనకైతే చూపించాడు. అవునా, సరే సరే వెళ్ళు వెళ్ళు అని చెప్తూ ఉంటే వెళ్ళిపోతున్నవాడు మళ్ళీ వెనక్కి వచ్చి తన పక్కనున్న డ్రాయర్ని బయటికి లాగి, మేడం నాకు ఈ ఫైల్ కావాలి అని అడుగుతున్నాడు. సరే తీసుకువెళ్ళు అని చెప్తూ తను బిజీగా వర్క్ అయితే చేస్తుంది. మరి అందులోని శ్రీజాది హ్యాండ్కి అయితే ఉంది. దాన్ని మెల్లగానైతే తీశాడు. ఇంకా ఫైల్ పట్టుకొని కామ్గా వెళ్తూ ఆ నాప్కిన్ని స్మెల్ అయితే చూస్తున్నాడు. బా భలే వాసన వస్తుంది, శ్రీజ పక్కనున్నట్టే అనిపిస్తుంది అంటూ దాన్ని ముద్దాడుతూ తన క్యాబిన్లోకి అయితే వెళ్ళి ఆ ఫైల్ని పక్కన పడేసి ఆ నాప్కిన్నే చూస్తూ శ్రీజ అనుకుంటూ తన మొహం మీద అయితే వేసుకుంటున్నాడు. మరి ఇలా కొంతసేపు అయ్యేసరికి, ఇదేంటి స్టూపిడ్ ఇప్పటి వరకు రాలేదు, వీడు ఫైల్ పట్టుకెళ్ళాడు ఏం చేస్తున్నాడో, అందులోని డీకోడ్ చేయవలసినవి చాలానే ఉన్నాయి అనుకుంటూ అక్కడి నుంచి లేచి తన క్యాబిన్ వైపు అయితే వెళ్ళింది. శ్రీజ రావడం చూసి వెంటనే కర్చీఫ్ తీసి తన సొరుగులోనైతే పెట్టేశాడు. అంతేకాదు ఏదో వర్క్ చేస్తున్నట్టు ఆ ఫైల్ అంతా ఓపెన్ చేసి ఏదో సీరియస్గానైతే చూస్తున్నాడు. ఏంటి ఇందాకలా వెళ్ళావు, ఇప్పటి వరకు ఇంకా పని అవ్వలేదా అని అంటుంది. మేడం కొంచెం సేపు, ఇంకొంచెం సేపు నాకు టైం ఇవ్వండి, చేసి ఇచ్చేస్తాను అని అంటున్నాడు. అబ్బా నీకు అర్థం కావట్లేదా, బోల్డ్ అంత పని పెండింగ్ ఉండిపోయింది, అక్కడ డీకోడింగ్ చేయవలసినవి చాలానే ఉన్నాయి అని చెప్తుంది. మీ వర్క్ కూడా నేనే చేస్తాను, ఓకేనా, ఒక్క 5 minutes నాకు టైం ఇవ్వండి మేడం అంటూ ఇంకా వెంటనే తన వర్క్ అయితే చేసేసాడు. అన్నట్టుగానే 5 minutesకే తన క్యాబిన్కి వచ్చి, ఇదిగోండి మేడం అయిపోయింది వర్క్, ఇప్పుడు మీరు డీకోడింగ్ చేసుకోండి
అంటూ ఇస్తున్నాడు. అప్పుడే అయిపోయిందా? అదెలా? అంత వేరంగా ఎలా చేశావు అని అడుగుతుంది. మరి నా గురించి మీకేం తెలుసు? నేనింకా చాలా చేయగలను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ తను పడుకుందో లేదో ఎవరో తన చెవి దగ్గరికి వచ్చి, శ్రీజ, శ్రీజ, లే శ్రీజ, లే, నువ్వు శ్రీధర్ని పెళ్లి చేసుకో, శ్రీధర్ నీకు తగ్గ జోడి అని చెప్తున్నాడు. తనకి ఏమీ అర్థం కావట్లేదు. నిద్దట్లోనే తన ఐబాల్స్ని అటు ఇటు కదుపుతూ ఉంది ఫాస్ట్గా. ఇంకా అటు ఇటు కదులుతూ నిద్ర పట్టక లేచి కూర్చుంది. చీకట్లోని ఆ కార్నర్లో, తన రూమ్ కార్నర్లోని ఎవరో నించొని తన కాసే చూస్తున్నట్టు కనిపించేసరికి భయపడి గట్టిగా నైతే అరిచింది. ఈలోగా బయట రూమ్లో ఉన్న వాళ్ళమ్మ నాన్న అక్కడికైతే వచ్చారు. ఏమైంది తల్లి నీకు? ఎందుకంత గట్టిగా అరిచావు అని అడుగుతున్నారు. ఏం లేదు నాన్న, ఏం లేదమ్మా, ఏదో పీడకల అంతే, మీరు వెళ్ళండి, పడుకోండి అని చెప్తూ తను మళ్ళీ పడుకోవడానికైతే ప్రయత్నిస్తుంది. ఈసారి తనకున్నట్టుండి అదేంటో శ్రీధర్ అయితే కల్లోకి వస్తున్నాడు. తనతోని సన్నిహితంగా ఉన్నట్టు, శ్రీధర్ని తను కూడా ఇష్టపడుతున్నట్టు, ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకొని బయటన తిరుగుతున్నట్టు ఏవేవో కళలు అయితే వస్తున్నాయి. ఆ కళలోని నిజంగా అన్నీ జరుగుతున్నట్టే శ్రీజ అయితే ఫీల్ అవుతుంది. అంతేకాదు, శ్రీజని గట్టిగా దగ్గరికి లాక్కొని కిస్ చేస్తున్నట్టు తనకి డ్రీమ్ అయితే వచ్చింది. అంతే, టక్కని లేచి కూర్చుంది. హా, ఏంటి కళ? చెత్తగాడు, వీడు నా వెనకాతలు తిరుగుతూ వాడు డిస్టర్బ్ అయింది కాకుండా నన్ను కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటూ పక్కనున్న వాటర్ బాటిల్ తీసి గడగడ మంచినీళ్ళు అయితే తాగేసింది. మరి కాసేపటికి పూర్తిగా నిద్రలోకి అయితే జారుకుంది. ఇంకా అలా పడుకుందో లేదో తన పక్కనే శ్రీధర్ వచ్చి తనతో పాటు పడుకున్నట్టుగా ఒక ఫీలింగ్. శ్రీజ నుదుటి మీద పడుతున్న హెయిర్ని తన వేళ్లతోని పక్కకి తీసి తన తలని నిమురుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. శ్రీజకి హాయిగానైతే ఉంది. ఇంకా తను ఏం మాట్లాడకుండా అలానే పడుకుండిపోయింది. నిద్దట్లోని ఏవేవో కళ్ళైతే వస్తున్నాయి. అన్నీ కూడాను శ్రీధర్ గురించే. ఇంకా తెల్లవారు లేచి గబగబా తను ఆఫీస్కి అయితే బయలుదేరుతోంది. వాళ్ళమ్మ టిఫిన్ చేసి వెళ్ళవే అని చెప్తూ ఉంటే టిఫిన్ కూడా చేయలేదు. కనీసం ఆ రోజు దేవుడి గదిలోకి వెళ్ళి దీపం కూడా పెట్టలేదు. ఎందుకనో ఆ రోజు ఆఫీస్కి అయితే వెళ్ళింది. ఇంకా తన క్యాబిన్లో కూర్చొని శ్రీధర్ గురించే ఆలోచిస్తుంది. ఈలోగా ఎప్పుడు వచ్చాడో తనకే తెలీదు. తన వెనకాతలు నించొని అని అన్నాడు. వెనక్కి తిరిగి చూసి నవ్వుతుంది. మేడం, నా గురించి ఎదురు చూస్తున్నట్టున్నారు అని అంటున్నాడు. మరి నీ గురించే వస్తున్నాను కదా ఆఫీస్కి, నా పని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. మీరు పని గురించి ఆలోచిస్తే ఇంతలా నవ్వుకోరే, నా గురించే ఆలోచిస్తుంటారు, అందుకనే ఇలా గట్టిగా నవ్వుతున్నారు అని అనేసరికి తనకి ఇంకా నవ్వొచ్చేసింది. తనకి ఇంతకు ముందు లేని ఫీలింగు ఇప్పుడు శ్రీధర్ మీద చాలా ఎక్కువగానైతే కలుగుతుంది. శ్రీధర్ని చూడాలని, శ్రీధర్తో మాట్లాడాలని. అంతేకాదు, శ్రీధరు ఎప్పుడు మళ్ళీ తనకు ప్రపోజ్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నట్టుగా తన కళ్ళల్లోని ఆ భావన అయితే తెలుస్తోంది. ఇంకా శ్రీధర్ కూడాను తనతోని చాలా మంచిగానైతే మాట్లాడుతున్నాడు. ఇంకా 2 రోజులైతే అలానే గడిచిపోయింది. 3వ రోజు శ్రీధరు తన క్యాబిన్ వైపు అయితే వచ్చాడు. మేడం, మీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ అని అంటున్నాడు. ఏంటో ఆ సర్ప్రైజ్ అని అంటే తన వెనక పెట్టుకున్న ఆ పూల బొకేని ముందుకు పెట్టి, తీసుకోండి మేడం ప్లీజ్ అని అంటున్నాడు. దానికి తను గట్టిగా నవ్వి సరే సరే అంటూ తీసుకుంటుంది. ఆ సమయంలోని తను ఆ పూల మధ్యలోని ఒక లెటర్ని అయితే పెట్టాడు.
అది సైగ చేస్తూ తర్వాత చదవండి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. అంతే మరి, తను ఎదురు చూస్తున్నది దానికోసమే మరి. అంతే, వెంటనే లెటర్ తీసి చదవడం మొదలుపెట్టింది. అందులోని శ్రీధర్ ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతా ఒక కవితలా రాసి అక్కడైతే పెట్టాడు. మరి అది చూడగానే కంప్లీట్గా శ్రీధర్ మత్తులోనైతే పడిపోయింది. ఆ రోజు నైట్ శ్రీధర్ తన రూమ్లోని ఏవేవో పూజలైతే చేస్తున్నాడు. ఒక పెద్ద ముగ్గు వేసి అందులోని ఒక నల్లటి బొమ్మని తయారు చేసి పెట్టాడు. అక్కడేదో మంత్రాలైతే చదివాడు. ఆ తర్వాత దక్షిణముఖంగా కూర్చొని తను బగళాముఖి అమ్మవారి బ్రహ్మాస్త్ర మాల మంత్రాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఇది తన శత్రువుల వినాశనం కోసం ఎవరైతే 21 రోజులు క్రమం తప్పకుండా 21 సార్లు చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ శత్రువులు నాశనాన్ని చూడగలుగుతారు. ఓం నమో భగవతి చాముండే నరకంక గృదోళ్ళుక పరివార సహితే శ్మశాన ప్రియే నరరుధిర మాంసచరు భోజన ప్రియే సిద్ధ విద్యాధరా వందే చరణే బ్రహ్మేశ విష్ణు వరుణ కుబేర భైరవీ భైరవ ప్రియే ఇంద్ర క్రోధ వినిర్గత శరీరే ద్వాదశాదిత్య చండ ప్రభే ఆస్తి ముండ కపాల మాలాభరణే శీఘ్రం దక్షిణ దిశ ఆగస్య ఆగస్య మానాయ మానాయ నుద నుద అంటూ శ్రీజ పేరు చదువుతూ ఏదో పెద్ద మంత్రాన్నే చదివాడు. అది అలా చదువుతూ 21 సార్లైతే పూర్తి చేశాడు. అంతే మరి, ఆ రోజు రాత్రి గడిచిపోయింది. మర్నాడు తెల్లవారే శ్రీజ లెగిచి తన నిత్య పూజ కోసం తయారయ్యి అమ్మవారి ముందైతే కూర్చుంది. తను అమ్మవారి మీద దృష్టి కేంద్రీకరించలేకపోతుంది. ఏమవుతుందో తెలియట్లేదు. తను దీపం వెలిగించాలనుకుంటే వెలిగించలేకపోతుంది. వెలిగించిన దీపం ఆరిపోతుంది. ఛ, ఎందుకిలా అవుతుంది? నేనెందుకు అమ్మవారి పైన దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నాను అని ఆలోచిస్తుంది. ఈలోగా తనకెందుకోనో బుర్రలోని ఏవో పాడు ఆలోచనలు, అది కూడాను శ్రీధర్ గురించి అయితే వస్తున్నాయి. తనకెందుకో పూర్తిగాను కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నట్టుగా అనిపించింది. ఇంకా ఏమీ చేసేది లేక తనకు వచ్చిన 2-3 మంత్రాలు చదివి అక్కడి నుంచి అయితే లేచింది. తను అలానే ఆఫీస్కి రెడీ అవుతుంది. తనకి మటుకు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. అంతేకాదు, ఇంతకుముందు వాళ్ళింట్లోని ఎంతో తేజోవంతంగా ఎంతో శక్తివంతంగా వచ్చే ఆ ప్రభావం ఇప్పుడు శ్రీజకైతే తెలియటం లేదు. ఆ ప్రభావం కోల్పోయినట్టు, అమ్మవారు ఏదో బందీగా అయిపోయినట్టు తన మనసులోనైతే తోస్తుంది. ఆయన కూడా అవేమీ పట్టించుకోకుండా గబగబా తనైతే ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళడంతోనే శ్రీజ అంటూ పక్కకైతే లాగాడు శ్రీధర్. ఏంటి అని అడుగుతూ ఉంటే, ఈరోజు మనకెలాగా ఆఫ్ ఉంది కదా, సినిమాకి వెళ్దామా ప్లీజ్ అని అడుగుతున్నాడు. ఇంకా తను అలా ఎప్పుడైతే అడిగాడో శ్రీజ కూడాను సరే సరే వెళ్దాం, ముందు వర్క్ కంప్లీట్ చేయి, నాకెందుకనో ఈరోజు బాగా డిస్టర్బింగ్గా ఉంది అని చెప్తుంది. ఆహా సరే సరే, నేను రెడీ అయిపోతాను, నువ్వు కూడా వచ్చేసేయ్ అని చెప్పాడు. ఇంక మధ్యాహ్నం వరకు ఫినిష్ అవ్వగానే తానైతే రెడీ అయ్యి శ్రీధర్ ఎక్కడున్నాడు అని వెతుకుతుంది. హలో మేడం అంటూ వెనకాతల నుంచి అయితే పిలిచాడు. రెడీనే అని చెప్తుంది. పద అంటూ ఒక హాల్కి అయితే వెళ్ళారు. అక్కడ పెద్దగా మనుషులైతే లేరు. మరి కూర్చొని వాళ్ళు సినిమానైతే చూస్తున్నారు. ఇంటర్వెల్ సమయంలోనే ఇక్కడే ఉండు అని చెప్పి బయటికి వెళ్ళి కోక్ ఇంకా పాప్కార్న్ తీసుకువచ్చాడు. మరి అలా తెచ్చే క్రమంలోనే ఏదో కోక్లోనైతే మిక్స్ చేశాడు. అది వాటర్ లాగా అయితే ఉంది. పాపం శ్రీజ హాల్లోనే కూర్చొని ఉంది. ఈలోగా
వెనకాతల నుంచి ఎవరో వచ్చి శ్రీజ మెడని పట్టుకొని గట్టిగా నొక్కేస్తున్నట్టుగా ఒక ఫీలింగ్. అంతే మరి, గట్టిగా అరిచేసింది. హాల్లోని దూరంగా కూర్చున్న వాళ్ళు శ్రీజ కాసి విచిత్రంగానైతే చూశారు. అంతే మరి, ఈలోగా అక్కడికి శ్రీధర్ అయితే వచ్చాడు. ఏమైంది, ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు అని అడిగాడు. అది అది అంటూ వెనక్కి ముందుకి అయితే చూసుకుంటుంది. తన ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. తనేమీ మాట్లాడలేకపోతుంది. శ్రీధర్ వచ్చి సరే సరే కూల్ డౌన్ అంటూ తన చేతిలో ఉన్న కోక్ని తీసి ఇచ్చాడు. వెంటనే గడగడ తాగేసింది. ఇంక తను ఏమీ ఆలోచించలేదు. ఈవినింగు ఇంటికి వెళ్ళిన తర్వాత తను డిన్నర్ ఫినిష్ చేసుకొని నైట్ అయితే పడుకోబోయే ముందు శ్రీధర్కి అయితే కాల్ చేస్తుంది. శ్రీధర్, ఇందాకలో ఏం జరిగిందో తెలుసా అంటూ చెప్పబోతుంటే శ్రీధర్ మటుకు అవేమీ వినకుండా సర్లే గాని వాటి గురించి ఆలోచించుకో, ఇంతకీ నన్నెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయిందే, ఇంకా నేను నిన్ను అనలైజ్ చేయలేదు, పూర్తిగా అనలైజ్ చేసి అప్పుడు చెప్తా అని అంటుంది. ఈలోగా తన కిటికీ మీద ఎవరో గీరుతున్నట్టుగా శబ్దం అయితే వస్తుంది. అంతే మరి, శ్రీధర్ ఒక్క నిమిషం ఆగు అంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది. అవతల నుంచి ఒక నల్లటి ఆకారం తన గోళ్ళు కిటికీ మీద పెట్టి ఇలా గీరుతున్నట్టుగానైతే శబ్దం వచ్చేసరికి ఇంకా అది చూసి మళ్ళీ గట్టిగా అరిచింది శ్రీజ. ఏయ్, ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతున్నాడు. అది అది ఎవరో ఉన్నారు శ్రీధర్, అటుపక్క నుంచి ఒక నల్లటి ఆకారం అని అంటూ ఉంటే అదేం కాదులే, పడుకో, ఒక స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకో అని చెప్తున్నాడు. సరేనని ఇంక తను అట్లానే ఒక స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగే తన ఇంటికైతే వచ్చేసాడు శ్రీధర్. మేడంతో కొంచెం మాట్లాడాలి అని అంటే వాళ్ళ అమ్మ నాన్న పడుకుంది బాబు అని అన్నారు. ఈలోగా లేచి ఎవరమ్మా అనుకుంటూ బయటికైతే వచ్చింది. శ్రీధర్ని చూస్తూ సిగ్గుపడుతూ ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చింది. రా, ఏంటి, ఏం వర్క్ ఉంది అంటూ తన రూమ్లోకి అయితే తీసుకువెళ్ళింది. ఇంక వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు అనంటే శ్రీజ గురించి వాళ్ళకి బాగా తెలుసు. అమ్మా, శ్రీధర్ కాఫీ తాగుతాడు అని అంటూ ఉంటే వద్దొద్దు, నాకేం వద్దు అని చెప్తున్నాడు. పర్వాలేదులే, ఫస్ట్ టైం వచ్చావుగా, కాఫీ తాగేసి వెళ్దు గాని, మా వాడు బాగా చేస్తాడు. రాము తాత, కాఫీ ఒకటి అని చెప్తుంది. సరేనని కాఫీ తెచ్చిస్తే ఆ కాఫీ నాకు వద్దు కానీ నీతో మాట్లాడాలని వచ్చాను అంటూ తన రెండు చేతుల్లోనైతే పట్టుకున్నాడు శ్రీధర్. అలా పట్టుకునేసరికి తనకైతే భయం వేసింది. ఏ వదులు, మా అమ్మలు చూశారంటే అని వదిలించుకుంది. సరే కానీ నాకు అర్జెంటుగా ప్రాజెక్ట్ ఫైల్ కావాలి, ఇస్తావా? నీ దగ్గరే ఉందంట కదా, కిషోర్ని అడిగితే చెప్పాడు అని అంటున్నాడు. దీనికోసమే వచ్చావన్నమాట, ఉండి ఇస్తానంటూ కాఫీని అక్కడ పక్కన పెట్టి తనైతే ఫైల్ తీసుకురావడానికి వెళ్ళింది. ఈలోగా తన జోబులో ఉన్న లిక్విడ్ని తీసి ఆ కాఫీలోనైతే కలిపాడు. ఇంకా మరి తను అక్కడికి వచ్చేసరికి నేను కాఫీ తాగను అంటూ కాఫీ కప్ని తీసుకొని దానికి ఒక కిస్ పెట్టి ఇదిగో నీకోసమే, ఇది తాగు అని చెప్తూ తన చేతులకు అయితే అందించాడు. ఇంక తను అలా ఇచ్చేసరికి నో చెప్పకుండా దాన్నైతే తాగేసింది. మరి అదేనేమో శ్రీజ చేసిన పెద్ద పొరపాటు. తను వెళ్ళిపోయాడు. అంతే మరి, శ్రీజ ఏంటో బాగా వీక్నెస్ అయితే ఫీల్ అవుతుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళే మూడ్ కూడా లేదు. వెంటనే కాల్ చేసి ఈరోజు నేను ఆఫీస్కి రావట్లేదు, నాకెందుకనో బాగా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసింది. ఇంకా ఆ రోజు నైటు మళ్ళీ శ్రీధర్తోనైతే మాట్లాడుతుంది. ఆ సమయంలోనే అదే ఆత్మ శ్రీజాని వచ్చి వెనక నుంచి మళ్ళీ గట్టిగానైతే పట్టుకుంది. ఈసారి శ్రీధర్తో కూడా మాట్లాడనివ్వట్లేదు. తనేదో చెప్దామనుకున్నా తన నోట్లో నుంచి మాట పెగలడం లేదు. అంతే మరి,
స్పృహ తప్పి అలానే పడిపోయింది. ఈలోగా కొంతసేపటికి వాళ్ళ అక్క అయితే ఆ రూంలోకి వచ్చింది. శ్రీజని అలా చూసి ఏమైంది దీనికి, ఎప్పుడు ఇలా ఉండదే అని డౌట్ పడింది. వెంటనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి రప్పించింది. తను అంతా చెక్ చేసి అంతా నార్మల్గానే ఉందండి, తను స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుంది, ఫీవర్ కూడా యాడ్ అయ్యింది, అందుకనే అంత వీక్గా కనిపిస్తుంది, ఏం పర్వాలేదు, అంతా నార్మల్ అయిపోతుంది, ఇదిగోండి ఈ ట్యాబ్లెట్స్ ఇంకా టానిక్ రాస్తున్నాను, ఇవి కంపల్సరీగా ఇవ్వండి అని చెప్తూ, శ్రీజ స్లీపింగ్ పిల్స్ ఎందుకు వాడుతుంది అని అడిగాడు. ఏమో సార్, నాకు తెలీదు, అది ఎప్పుడు వాడదే అంటూ ఆ పిల్స్ కాస్ అయితే చూస్తుంది. అప్పటికే శ్రీజ రెగ్యులర్గా ఆ పిల్స్ అయితే వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇంకా కొంతసేపటికి శ్రీజ అలానే నిద్రపోయింది. మరి ఆ రోజు రాత్రి శ్రీధరు మళ్ళీ తన రూమ్లోని ఏదో పూజ అయితే చేస్తున్నాడు. ఈసారి తన ఎదురుగాను ఎవరిదో రక్తం అయితే ఉంది ఒక బౌల్లోని. దాని మీద ఏవేవో మంత్రాలు చదువుతూ శ్రీజకు సంబంధించిన వస్తువులు పెట్టి చుట్టూ తిప్పుతున్నాడు. ఇంకా తను అలా చేస్తూ ఆ రోజు రాత్రి ఏవో మంత్రాలు చదివేసరికి శ్రీజకి పూర్తిగా మెలకువ అయితే వచ్చేసింది. అప్పటికి సమయం 2:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని ఎంత పడుకుందామని ప్రయత్నిస్తున్నా శ్రీజకైతే నిద్ర రావడం లేదు. భయంతోని చుట్టూ అంతా కూడా చూస్తుంది, ఎవ్వరూ లేరు. సరే ఇంకా ఎందుకనో తన నాలికంతా కూడాను డ్రైగా అయిపోయినట్టుగా అనిపిస్తోంది. బాగా దాహంగా ఉంది అని పక్కన చూస్తే వాటర్ బాటిల్లో నీళ్ళైతే లేవు. ఇంకా సరేనని బయటికైతే వచ్చింది. తను అలా మెల్లగా వచ్చేసరికి ఇల్లంతా ఖాళీగానైతే అనిపిస్తోంది. ఎవరి రూమ్లో వాళ్ళు పడుకొని ఉన్నారు. ఇంకా బయటికి వచ్చిన శ్రీజ వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేసి మంచినీళ్ళు అయితే తాగుతుంది. అంతే మరి, డోర్ వెనకాతల నుంచి శ్రీజ శ్రీజ అని పిలుస్తుంది అదే ఆత్మ. ఆ మగాత్మ అలా పిలిచేసరికి శ్రీజకి ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి. అంతే మరి, గడగడ వణికిపోతుంది. కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. ఆ రోజు రాత్రంతా తను అక్కడే ఉండిపోయింది. మరి తెల్లవారేసరికి వాళ్ళక్క అమ్మ ఇద్దరు కూడాను శ్రీజాల మేట మీద పడిపోయి ఉండడం చూశారు. అంతే మరి, ఏమైంది దీనికి అంటూ వెంటనే దగ్గరికి వెళ్ళి లేపడానికి ప్రయత్నించారు. అప్పటికే శ్రీజ ఒళ్ళంతా కాలిపోతుంది. తను లేవలేని పరిస్థితుల్లోనైతే ఉంది. ఏదో విధంగా మళ్ళీ దాన్ని లేవదీసి తన రూమ్లోకి తీసుకువెళ్ళి ట్యాబ్లెట్స్ అయితే వేశారు. కొంచెంగా సెట్ అయ్యింది. శ్రీజ వాళ్ళ అమ్మకి ఏదో డౌట్ అయితే వచ్చింది. ఇంకా తన్ని తీసుకొని వాళ్ళు ఎప్పుడూ వెళ్ళే ఆ దుర్గాలమ్మ కోవెలకి అయితే తీసుకువెళ్ళింది. మరి ఆ పూజారి గారు వీళ్ళకి బాగానే తెలుసు. పూజారి గారు ఏవో మంత్రాలు చదివి తనకొక తాయెత్తుని కట్టి బొట్టు అయితే పెట్టారు. ఎప్పుడైతే తన్ని అమ్మవారి ఎదుటగా కూర్చోబెట్టి అలా బొట్టు పెట్టారో శ్రీజ కనుగుడ్లు తెల్లగానైతే మారిపోయాయి. కళ్ళు తేలేసేసి ఊగిపోతూ నించుంది. అంతే మరి, అమ్మవారు వచ్చింది అని అందరూనైతే అనుకుంటున్నారు. అమ్మ తల్లి, నా కూతురికి ఏమైందమ్మా అని అడుగుతుంది శ్రీజ తల్లి. ఇంట్లో నీ చెల్లెలైన రాజులమ్మ తల్లి ఉంటుండగా నా కూతురికి ఇలా అవ్వడం ఏంటమ్మా అని అడుగుతుంది. ఆ మాటలకి దుర్గా అమ్మవారు ఇలా అయితే పలికిస్తున్నారు శ్రీజ నోటి నుంచి. ఏం మాట్లాడుతున్నావే? దాన్ని బంధించారు, దాన్ని కట్టడి చేశారు, అందుకనే పాపం చూస్తూ ఉండిపోయింది. నీ పిల్లకి మందు పెట్టి మాయ చేశాడే, మాయ చేశాడు, ఆ మందు నుంచి బయటికి తీసుకురండి, దీనికేమీ కాదు అని మాట్లాడుతుంది. ఆ తల్లి అలా మాట్లాడేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంతేకాదు, శ్రీజ కళ్ళు తిరిగి పడిపోయింది. శ్రీజ ఇంకా మాట్లాడలేకపోతుంది.
శ్రీజ మీద అంతలాగా బ్లాక్ మ్యాజిక్ చేసినప్పటికీ కూడాను దుర్గా అమ్మవారు తన ఒంట్లోకి వచ్చారు అనంటే అది శ్రీజకున్న ఆ పవర్ వల్లనే, తను చేసే పూజల వల్లనే. మరి శ్రీజ కళ్ళు తిరిగి పడిపోవడంతోనే వాళ్ళ పంతులు గారు అయితే ఇలా చెప్తున్నారు, అమ్మ, శ్రీజకి ఏదో జరిగింది. ఆ తల్లి చెప్పినట్టు ఎవరో ఏదో చేశారు. అంతేకాదు, మీ ఇంట్లో ఉన్న ఆ రాజులమ్మ తల్లిని కూడాను ఎవరో బంధన వేసి బంధించేశారు. అందుకనే ఆ తల్లి కూడా ఏం చేయలేకపోతుంది. దీనికి నా వంతు సహాయం చేస్తాను కానీ నా వల్ల అయితే కాదమ్మా. దీనికి సంబంధించి మరొక అఘోర అయితే ఉన్నారు, ఆయన్ని తీసుకురావాలి అని చెప్తున్నాడు. సరేనండి, ఎవరైతే వారిని తీసుకురండి. నా కూతురు బతికి ఉంటే చాలు, దానికి ఏమీ అవ్వకుండా ఉంటే చాలు అని అతనికైతే చెప్తుంది. మరొక 2 రోజుల్లోనే అమావాస్య ఉంది, ఆ రోజు తీసుకురండి అమ్మాయిని అని చెప్పి పంపించేశాడు. మరి 2 రోజుల తర్వాత ఇంకా తను వీక్గానైతే అయిపోయింది. మరో పక్క నుంచి శ్రీధర్ అయితే కాల్ చేస్తున్నాడు కానీ ఎవ్వరి కాల్స్ లిఫ్ట్ చేసే పరిస్థితుల్లోనైతే లేదు. శ్రీజని 2 రోజుల తర్వాత మళ్ళీ అదే గుడికి అయితే తీసుకువెళ్ళారు. ఇంకా అక్కడ ఆల్రెడీ ఒక అఘోరానైతే తీసుకువచ్చాడు ఆ పూజారి. మరి ఒక పెద్ద ముగ్గు వేసి అందులోని ఏవేవో పెట్టి దాని ఎదురుగుంటా శ్రీజనైతే కూర్చోబెట్టించారు. అమ్మవారి ఎదురుగుంటే ఈ తంతు చెయ్యాలి, అది కూడా రాత్రి సమయంలోనే అంటూ వాళ్ళిద్దరూ ఏవేవో మంత్రాలు చదువుతున్నారు. అంతేకాదు, తన మీద చేసిన ఆ బ్లాక్ మ్యాజిక్ని తిప్పి కొట్టగల సత్తా ఆ అఘోరాలోనైతే ఉంది. మరి అదే చేస్తున్నాడు. ఇంకా తను వాళ్ళిద్దరూ అలా చేస్తూ ఉంటే ఊగిపోతూ అక్కడే కక్కేసింది. తను ఏదైతే తాగిందో, కోక్ కావచ్చు ఇంకా కాఫీ కావచ్చు, ఆ రెండింటినీ కూడా కక్కేసింది. అది కక్కగానే అవి నల్లగా అదొక రకంగా వాసన అయితే వస్తున్నాయి. ఇంక వాళ్ళు అది చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు, వీటిలో కలిపి పెట్టారన్నమాట అని. అంతేకాదు, ఆ అఘోర అంజనం వేసి ఎవరు తినకి ఇలా చేశారో అనేది కూడా చూశాడు. వెంటనే వాడికే వెళ్ళేటట్టు దాన్నైతే తిప్పి కొట్టారు. ఇంకా అక్కడ పూజలు చేస్తూ ఆ రాత్రంతా అలానే కూర్చోబెట్టారు. పూజ ఎప్పుడైతే ముగుస్తోందో అదే 2వ జాములోని పూజ అయితే ముగిసింది. అంతే, హాయిగా తన రూమ్లో పడుకున్న శ్రీధరు అనుకోకుండా లేచి కూర్చున్నాడు. తన దగ్గరికి అదే ఆ మగ ఆత్మ అయితే వచ్చింది. నా కోసమని చెప్పి నా బలిని నాకు ఇవ్వకుండా వేరొకరు తీసేసుకున్నారు. ఇప్పుడు నేను నిన్ను తింటాను, పద పద లే అని చెవులోనైతే గుసగుసలాడుతున్నాడు. ఇంకా కంప్లీట్గాను శ్రీధరు దాని ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోయాడు. అలానే రాత్రి సమయంలో లేచి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్న రైల్వే ట్రాక్ దగ్గరికి అయితే వెళ్ళాడు. అక్కడ దూరం నుంచి ట్రైన్ వస్తున్నా కూడాను వెళ్ళి ఆ ట్రాక్ మీద నిలబడి అలానే చూస్తున్నాడు. తన మనసు అక్కడ నిల్చోకూడదు, పారిపో, వెళ్ళిపో అని చెబుతున్నా కూడాను తన బుద్ధి మటుకు స్తంభించిపోయింది. ఏవైతే బగళముఖి మంత్రాలు శ్రీజపై చేసి తన శత్రువుని రూపుమాపాలి అని అనుకున్నాడో అది పూర్తి చేయలేకపోయాడు. పైగా ఈ ఆత్మ ఈ రకంగాను తీసుకువచ్చి అక్కడైతే నించోబెట్టింది. అంతే మరి, అతి వేగంగా దూసుకు వస్తున్న ట్రైను తన్నైతే గుద్దేసింది. అంతే, పూర్తిగాను స్పృహలోకి వచ్చింది శ్రీజ. ఏమవుతుంది అని అంతా చూసుకుంటుంది. తనకి ఏమైందో అర్థం కావట్లేదు. చేతికి ఒక తాయితను కట్టి ఇంటికైతే పంపించేశారు. ఇంకా తెల్లవారే ఎప్పుడూలానే లేచి ఆఫీస్కి వెళ్తానని చెప్తుంది. అమ్మ శ్రీజ, ఆగు, నీకు తెలీదు, నీకు ఎవరో ఇలా చేశారో అంటూ వాళ్ళమ్మ చెప్పడం అయితే మొదలుపెట్టింది. శ్రీజ కోసం, తన చేస్తున్న ఆ జాబ్ కోసం ఎవరో పోటీ పడ్డారని, వాళ్ళకి అది దక్కకపోయేసరికి
తనకి తెలియకుండానే తను తినే ఆహారంలోని ఏదో మందు కలిపి పెట్టారని, అక్కడితో ఆగకుండా తన మీదకి ఒక దుష్ట ఆత్మని ప్రేరేపించి పంపించారని చెప్తుంది వాళ్ళమ్మ. అంతేకాదు అది మీ ఆఫీస్ వాళ్లే చేశారంట. వాళ్ళకి తిప్పికొట్టేటట్టు ఆ అఘోర స్వామి చేసేశారు. నిజంగా అలా జరిగితే ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ ఆఫీస్లో ఎవరైతే చేశారో వాళ్ళు చనిపోతారంట అని వాళ్ళ అమ్మ అయితే అంటోంది. ఈలోగా ఆఫీస్ నుంచి కూడా కాల్ అయితే వస్తుంది. విపరీతంగా ఒకరి తర్వాత ఒకరు అయితే కాల్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళెందుకు కాల్ చేస్తున్నారు అని లిఫ్ట్ చేసింది. అంతే మరి, మేడం మేడం మన మన శ్రీధరు రాత్ర అంటూ తను చనిపోయిన విషయాన్ని అయితే చెప్పారు. అంతే షాక్లో ఉండిపోయింది. అప్పటికి కానీ శ్రీజకి అర్థం కాలేదు. తనతో పాటు పోటీ పడే శ్రీధరు తనకి ఎప్పుడైతే తనకు దక్కాల్సిన టీం లీడర్ పదవి తనకి దక్కలేదో తను బాగా డిసప్పాయింట్ అయ్యాడు. అంతేకాదు శ్రీజ అంటే కోపం పెంచుకున్నాడు. తనకు వచ్చిన కొన్ని మంత్రాలు, ఇంకా ఒక గురువు గారి దగ్గర కొన్ని మంత్ర విద్యలను అయితే నేర్చుకున్నాడు. మరి ఆ విద్యలను ఉపయోగించి తన ఇంటి పక్కనే ఉరివేసుకొని చనిపోయిన ఆ ఆత్మని బంధించి ఆ మగ ఆత్మని తన దగ్గరికి అయితే పంపించేవాడు. అంతేకాకుండా బ్లాక్ మ్యాజిక్ అయితే చేశాడు. ఎప్పుడైతే తను వీక్ అయ్యి పూర్తిగాను తప్పులు చేస్తుందో శ్రీజ ప్లేస్లోకి శ్రీధర్ వెళ్ళిపోవాలని అనుకున్నాడు. మరి అలానే చేశాడు కూడాను. కానీ తన అందు దైవబలం గట్టిగా ఉండడం వల్ల ఏమీ చేయలేకపోయాడు. తనకి అది తిప్పికొట్టేశాడు ఆ అఘోర. ముందైతే వాళ్ళింటిని కాపు కాస్తున్న ఆ రాజులమ్మ తల్లిని కట్టడి చేశాడు. ఆ తర్వాతే వీటన్నింటికి కూడా పూనుకున్నాడు. మరి ఇదండి, మరి ఇది మాకు తెలిసిన వాళ్ళకి రియల్గానైతే జరిగిందండి బెంగళూరులోని. అయితే సాఫ్ట్వేర్ కంపెనీల్లోనే కాదు, ఈవెన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడాను, ఇంకా కొన్ని బాగా డబ్బులు సంపాదిస్తున్న జాబ్స్ ఏవైతే ఉంటాయి, లైక్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కొంత స్టేజ్కి వెళ్ళేసరికి డబ్బు ఉంటుంది, ఇలాగే పదవి ప్రతిష్ట అన్నీ ఉంటాయి. ఉండేసరికి అహం బ్రహ్మాస్మి, మేము ఏదైనా చేయగలం, మా ద్వారా ఏదైనా అవుతుంది అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. డబ్బు ద్వారానే కదా ఏదైనా జరుగుతుంది అని. అలా కలిగిన తర్వాత వాళ్ళు కోరుకున్నవి వాళ్ళకి తక్షణమే అందకపోతే వాళ్ళు ఇదిగో ఇలాంటి తప్పుదావలంతా అయితే పడుతుంటారు. చాలామందిని నేనైతే విన్నాను వీటి గురించి. ఎదుటి వాళ్ళు ప్రేమించకపోతే వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకునేటట్టు కూడా చేసుకున్న హీరోయిన్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్నారు, గవర్నమెంట్ కంపెనీస్లో ఉన్నారు చాలామంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్తో పాటు ఒక హైప్ కూడా వేయండి. అలాగే మీకు ఎటువంటి హర్రర్ నచ్చుతుంది అనేది కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలోని అదే హర్రర్ని నేను ప్రజెంట్ చేయడానికి చూస్తాను. అండ్ నాకు లాస్ట్ టైం ఎవరో అడిగారండి, చనిపోయిన పిల్లల ఆత్మ ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంటుంది, దాని గురించి ఏదైనా స్టోరీ చెప్పండి అని చెప్పి. నేను అది చెప్పలేదు, చెప్తాను ఖచ్చితంగాను. ఎవరు నాకు అది అడిగారో అనేది కమెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. వసుధ సిస్టరా, స్వాతి సిస్టరా, లేదంటే విజయ గారా, ఎవరు అడిగారో నాకైతే గుర్తులేదు, ఏమీ అనుకోవద్దు, కమెంట్ చేయండి. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.